గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రజెంట్ అయితే ఇక్కడ బెల్గావి దగ్గర ఈ హోటల్లో స్టే చేసినాం నైట్. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అందులో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. లగేజ్ చూడండి, ప్యాక్ చేసేకి తీసుకెళ్తున్నా. సో అదే వెళ్తూ మాట్లాడతాము. ఈరోజు వచ్చేసి లోనావాలా రీచ్ అవ్వాలని ప్లాన్. చూస్తాము ఎంత దూరం అయితే అంత దూరం కవర్ చేయాలి, బట్ లోనావాలా రీచ్ అవ్వాలి. కొల్హాపూర్లో ఒక టెంపుల్ ఉంది, కొల్హాపూర్లో టెంపుల్ చూసుకొని లోనావాలాకి వెళ్ళిపోవాలి. సో మా రూమ్ వ్యూ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. క్రేజీ వ్యూ, అసలు అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నా. ఇంకా లగేజ్ ఉంది, లగేజ్ తీసుకురావాలి. టైం అయిపోయింది, స్టార్ట్ అవ్వాలి. సో వెళ్ళేసి లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తాము. సో ఇదే రూమ్ అయితే. హలో గైస్, గుడ్ మార్నింగ్. డే 3 ఆఫ్ కుప్పం టు రాజస్థాన్ రైడ్ అయితే ఇది. ఇప్పుడైతే బెల్గావి దగ్గరలో ఉన్నా. ఇక్కడ నుంచి కోల్హాపూర్, ఆ తర్వాత పూణే, లోనావాలా వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి వర్షం పడుతుంది. మార్నింగ్ టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ మేము కోల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ అయితే వెళ్తున్నాము. సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో నైట్ అయితే ఇక్కడే స్టే చేసింది మీ హోటల్లో. బైక్స్ అయితే ఇక్కడ పార్కింగ్ ఉంది, లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. లైట్గా వర్షం పడింది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము, ఇక్కడే హోటల్ లోపల. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఇంకొక 300 కిలోమీటర్స్ పూణే అయితే. సో చూస్తాం ఎంత దూరం అయితే అంత దూరం కవర్ చేసేసి లోనావాలా అయితే వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ చేసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం, డే 3. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ, వడ, సాంబార్ ఇచ్చారు, సాంబార్ చట్నీ. చూసాం టేస్ట్ ఎట్లా ఉంది ఏమని. ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాం హోటల్ దగ్గర. ఒక పిల్లోడికి ఫుల్ ఫీవర్ అంట, ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చాము. పారాసిటమాల్ వచ్చి అడిగాడు, మన దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్టే ఉంది. సో ట్యాబ్లెట్స్ అయితే ఇస్తున్నాము. అట్లే ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చేస్తాం. సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అయితే. లోపలికి వెళ్తున్నాము. శ్రీ మహాలక్ష్మి అంబాజా టెంపుల్ ಏನದು? ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಂಬುಜಾ ಟೆಂಪಲ್. ಅಂಬುಜಾ ಟೆಂಪಲ್. ಏನು
ఫుల్ అలే కాలం టెంపుల్ తర ಇದೆ, లైక్ ఇట్స్ వెరీ ఓల్డ్, చాలా పాతకాలం టెంపుల్ లాగా ఉంది చూడడానికి. మొత్తము చూడండి అసలు. ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము, అది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటున్నా. మెయిన్ ఎంట్రన్స్ సెకండ్ ఎంట్రన్స్ తెలియదు. సో ఇక్కడ నుంచే ఎంటర్ అవుతున్నాము. సో గైస్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. మొత్తం షాప్స్లో అన్నీ అమ్ముతున్నారు, స్వీట్స్. ఇక్కడ దేవుడికి కావాల్సినది అన్నీ, దేవుడి బొమ్మలు మొత్తం అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం మహాలక్ష్మిది బొమ్మలు, ఆమెకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అయితే. ఆఫ్ ಮಾಡ್ತೀನಿ. సో జస్ట్ ఇప్పుడే దర్శనం అయితే అయింది శ్రీ మహాలక్ష్మి కోల్హాపూర్ టెంపుల్లో. దేవుడు అద్భుతంగా ఉండింది. ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ అందరూ లైక్ పూజ సామాన్లు అన్నీ కొనుక్కోవచ్చు. ఇంట్లోకి మహాలక్ష్మి బొమ్మ కావాలంటే అవి కూడా దొరుకుతాయి ఇక్కడ, అవన్నీ కొనుక్కోవచ్చు. సో అదే జస్ట్ ఇంకొక రౌండ్ అయితే వెళ్తున్నాము. దేవుడి దర్శనం అయింది, టెంపుల్ని ఒకసారి చూపిస్తాం బయట అంతా అని ఒక రౌండ్ అయితే వెళ్తున్నాము. టెంపుల్ చూస్తుంటే అద్భుతంగా, ఇది చాలా ఓల్డ్ టెంపుల్ లాగా ఉంది. ఇల్లే తగ్గానా ఫోటో. సో టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. ఇట్లా వెళ్ళాలి టెంపుల్కి లోపల. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ పాతకాలం టెంపుల్ ఇది. చాలా ఫేమస్ టెంపుల్ కోల్హాపూర్లో. ఎవరన్నా వచ్చినప్పుడు మస్ట్ విజిట్ ప్లేస్. చూడడానికి అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. ఇది ప్రసాదం, ఇది పేడ. కొల్హాపూర్కి వచ్చినారంటే చెప్పులు కూడా చాలా ఫేమస్. సూట్కి మామూలుగా సూట్కి వేసుకుంటున్నారు చూడే, అట్లాంటి చెప్పల్స్ ఫేమస్. వడపావ్ ఈ ತರ కొట్టినారా. సో వడపావ్ తినకైతే వచ్చినాం ఇక్కడ. మహారాష్ట్రకి వచ్చినాక వడపావ్ తినకపోతే ఎట్లా. సో వడపావ్ కోసం అయితే ఇక్కడ వచ్చినాము. ఇదేదో డిఫరెంట్గా ఇట్లా ఇచ్చారు, టేస్ట్ అయితే చేస్తాము. సో టేస్ట్ ಮಾಡಿ. ಮಿರ್ಚಿ ಅಲ್ಲ, ವಡಾಪಾವ್ನ. ಹೇಗಿದೆ? ಚೆನ್ನಾಗಿದೆ, సూపర్ ఉందంట. నేను ట్రై చేస్తాను. సో ఇక్కడ ఇంకా స్టార్ట్ అయినాము. 292 కిలోమీటర్స్ చూపిస్తుంది లోనావాల అయితే. ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఓకే బ్రో, ముందే బాయ్. స్ట్రైట్ వెళ్ళాలి. ఈ గల్లీలో చాలా చిన్న చిన్న గల్లీ ఏరియాలు, గడి దగ్గర స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. నా బండ్లు పెద్ద పెద్ద వేసుకొని వచ్చేలోపు ఇక్కడ కష్టము. ఎక్కడ చూసినా గణేశాలు పెట్టినారు ఇక్కడ.
ఎయిర్ చెక్ చేయడానికి వెళ్తున్నాడు అనుకుంటా. ఒకసారి ఎయిర్ అయితే చెక్ చేసి మహారాష్ట్ర అయితే ఎంటర్ అయిపోయినాం కదా. ఇక్కడ పెట్రోల్ రేట్ ఎంత ఉందో తెలియదు, ఒకసారి చూస్తాను. ఎయిర్ చెక్ చేపిస్తున్నాము ఒకసారి, ఎయిర్ ఎంత ఉంది ఏమని. ఈ రోడ్లు బాగాలేదు, అందుకే ఒకసారి చెక్ చేపించుకుంటాము అని ఇక్కడ ఆపాము. ఎంత ఉంది మన దాంట్లో ఏం తెలియట్లేదు నాకు. 30 ಇದೆ ಆಲ್ರೆಡಿ 30 ಇದೆ ಅನ್ಸುತ್ತೆ.